నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇవాళ మనం ప్రత్యేకంగా ధ్యానించే అంశము దేవుని సమయము కొరకు నిరీక్షణ కలిగి ప్రతి విశ్వాసి ఉండాలి. ప్రతి మనిషికి ఏదన్నా ప్రార్థన చేయగానే అది వెంటనే అయిపోవాలని మనకు ఆశిస్తాం. ఏదన్నా మనం కోరుకున్నప్పుడు అది కుటుంబపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నేను దీని గురించి ప్రార్థన చేస్తున్నాను, ఇది నా జీవితంలో వెంటనే చేసియండి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదానికి తగిన సమయం అనేది ఉంటుంది. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీల నుంచి ఆ బానిసత్వంలో నుంచి బయటికి తెచ్చారు. కానీ ఆ ఏర్పాటు చేసే స్థలం వెళ్ళడానికి వారికి సమయం పట్టింది. దేవుడు నోవా గారు టైంలో ఒక వాడని తయారు చేసి ఆ వాడలో జీవుల్ని ప్లస్ ప్రత్యేకంగా నోవా గారి కుటుంబాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు కాపాడబడాలి, వాళ్ళు రక్షించబడాలి అని ఆశించినప్పుడు ఈ కట్టడానికి, ఈ ప్రక్రియ చేయడానికి చాలా సమయము పట్టింది. ఫర్ ఎనీథింగ్ బైబిల్ చరిత్రలో మీరు చూసినప్పుడు కొన్ని పనులు వాళ్ళ జీవితంలో నెరవేరడానికి సమయం అనేది పట్టింది. సో ఏ పని మన జీవితంలో నెరవేరాలి అని అనుకున్నప్పుడు వెంటనే ఏ పని అవ్వదండి. దేర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. కానీ కొన్నిసార్లు మీరు కూర్చొని ఆలోచిస్తే ఈ టైం ప్రక్రియలో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ లెర్న్. మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంటుంది ఆ దీవెన కానీ ముందే వచ్చేసి ఉండుంటే మనుషుల యొక్క నిజ స్వరూపం అన్నది మనకి తెలియదు. కొన్నిసార్లు ఆలస్యం అవడం వలన మనుషుల యొక్క నిజ స్వరూపాలు బయటికి వస్తుంటాయి. కొంచెంలోనే నమ్మకంగా లేనప్పుడు అధికంగా దేవుడు దీవించినప్పుడు కూడా నమ్మకంగా ఉండలేము. సో దేర్ ఈస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంది. సో మనం ఏం చేయాలంటే దేవుని యందు, దేవుని కార్యాలయందు దేవుడు తప్పక చేస్తాడని విశ్వాసము కలిగి ఆ నిరీక్షణతో మనము ఆ తగిన సమయం కొరకు మన విశ్వాసము కోల్పోకుండా ఎదురు చూస్తూ ఉండాలి. నేటి వాక్యానికి మూల వాక్యము ఐజియా 40వ అధ్యాయము 31వ వచనం. ఐజియా 40వ అధ్యాయము 31వ వచనం. ఈ మాట నిరీక్షణ కలిగి ఉండడం లేదా దేవుని కొరకు ఎదురు చూడడము లేదా వెయిట్ అపాన్ గాడ్ అనే మాటకి హీబ్రూ భాషలో అర్థం ఏంటంటే మాట ఏంటంటే రాయబడిన మాట కావా అంటే టు లుక్ ఫర్, ఎదురు చూడడం లేదా నిరీక్షణ కలిగి ఉండడం లేదా దేవుడు తప్పక చేస్తాడు అని ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్ అన్నమాట. చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు, యెహోవా కార్యాలు కొరకు, యెహోవా పనుల కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. యు విల్ హ్యావ్ అ న్యూ పవర్. ఇవాళ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు దర్శనంలో ఒక పని అవుతుందని చూపిస్తాడండి. అది మీకు చూపించినప్పుడు, అది దేవుడు నాకు చూపించాడని మీకు విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని వలన నాకు ఆ దర్శనం కలిగిందని మీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు యూ విల్ ఆల్సో హ్యావ్ ఫెయిత్. తప్పక అది దేవుడు నా జీవితంలో చేస్తాడు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇట్. నా జీవితంలో నేను 100% నమ్ముతానండి. ఇఫ్ ఐ హ్యావ్ సీన్ సంథింగ్, ఇది జరుగుతుంది అని నాకు ఒకటి నేను దర్శనంలో కావచ్చు లేదా నా ప్రార్థనలో కావచ్చు నేను చూసినప్పుడు ఇట్ హ్యాస్ ఆల్వేస్ హ్యాపెన్. కొన్నిసార్లు టైం పట్టింది కొన్ని విషయాలకి, కొన్నిసార్లకి చాలా టైం పట్టింది, బట్ గాడ్ ఆల్వేస్ ఫుల్ఫిల్డ్. దేవుడు ఎప్పుడు అది నెరవేర్చాడు. మళ్ళీ ఎలాగంటేనండి ఒక అంగుళం అటు ఒక అంగుళం ఇటు కాకుండా ఎగ్జాక్ట్లీ ఏదైతే చూశానో ఏదైతే అనుకున్నానో ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెన్ ద సేమ్ వే. మీకు ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే ఎస్ నాకు దేవుడు ఇది చెప్పాడు, దేవుడు తప్పక
చేస్తాడు. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒక నూతనమైన బలము పొందుతారు. యూ విల్ హ్యావ్ అ న్యూ స్ట్రెంగ్త్. ఇవాళ మీరు ఏదో ఆశిస్తున్నారు, అది జరగటం లేదని మీరు బలహీనంగా ఉన్నారు, జరగటం లేదని మీరు మానసికంగా కృంగిపోతున్నారు, జరగటం లేదని మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. అంటే ఇంకా అవ్వలేదండి, మంచి రోజులు రాలేదండి, నా జీవితం ఇంతేనేమోనండి, నా కుటుంబం, ఇట్ ఈస్ ఆన్ యువర్ ఫేస్, మీ ముఖం మీద కనిపిస్తుందండి దట్ నా జీవితంలో ఏమీ జరగటం లేదండి. సో దాని అర్థం మీరు దేవుని యందు విశ్వాసం కలిగి లేరు. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఒక నూతనమైన బలము. ఎస్, నా జీవితంలో ఏమి జరగటం లేదు, నా చేతులు నిండుగా లేవు, ఐ హ్యావ్ సో మెనీ నీడ్స్, నాకు చాలా అవసరతలు ఉన్నాయి, ఎన్నో లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద హ్యాండ్, పనులు చేయాలి లేదా బిల్లులు కట్టాలి, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, మీ అందరికీ ఉంటాయి. ఐ డోంట్ హ్యావ్, నాకు ఎలాగొస్తుందో నాకు తెలియదు. కానీ మన విశ్వాసం ఏంటి? దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, అది దేవుని కార్యము. అది ఆ బలము కలిగి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? యూఆర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్. మీరు దేని గురించో ప్రార్థన చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఎంతమందికి ఆ నిరీక్షణ ఉంది? ఎస్, దేవుడు నాకు చేస్తున్నాడు, ఎస్, నాకు దేవుడు ఆల్రెడీ చేశాడు, ఎస్, ఈ స్వస్థత దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చాడు, ఎస్, నన్ను ఇందులో నుంచి గట్టెక్కించాడు. హౌ మెనీ ఆఫ్ యూ రియలీ ఫీల్? అది మీరు నిజంగా భావించినట్లయితేనండి, ఐఎమ్ టెల్లింగ్ యూ, మొట్టమొదటగా మీరు ఒక నూతనమైన బలము పొందుతారు. మీరు మీ జీవితంలో అనేకమైన విషయాలు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటేనండి, ముందుగా మీకు ఆ విశ్వాసం లేదు, రెండు, దేవుడు చేస్తాడని నమ్మకం కూడా మనకి లేదు. చదవండి. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేర్ ఇస్ నథింగ్ దట్ విల్ స్టాప్ దెమ్. వాళ్ళు ఎక్కడ ఏ సమయంలోని ఇంక నా జీవితం అయిపోయింది అని అలసిపోయి కూర్చోరండి. దే విల్ కీప్ రన్నింగ్. ఎస్, దేవుడు చేస్తాడు. ఇవాళ చేయలేదా? నో ప్రాబ్లం. ఇవాళ నాకు అవ్వలేదని నో ప్రాబ్లం, ఈ నెలలో అవ్వలేదని నో ప్రాబ్లం, ఈ సంవత్సరం అవ్వలేదని నో ప్రాబ్లం. బట్ ఎస్, దేవుడు చేస్తాడు. ఎప్పుడు? ఐ డోంట్ నో. ఎలాగా? ఐ డోంట్ నో. ఎవరి ద్వారా? ఐ డోంట్ నో. కానీ ఆ నిరీక్షణ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారటండి? పరిగెడతారండి. చూడండి, వెన్ యూ వెయిట్, దేవుని కొరకు నిరీక్షణ ఉన్నప్పుడు దేర్ ఆర్ 3 థింగ్స్ దట్ విల్ హ్యాపెన్. ఒకటి, దేవుని కార్యాల యందు మనము నమ్మకం. దెర్ ఇస్ ట్రస్ట్, విశ్వాసము. ఇవాళ దేవుడు అంటాము, విశ్వాసంలో సన్నగిలుతాం. దేవుడు అంటాము, మనుషుల మీద ఆధారపడతాం. దేవుడు అంటాము, అధికారుల మీద ఆధారపడతాం. దేవుడు అంటాము, మీ ధనం మీద ఆధారపడతాం. దేవుడు అంటాము, డాక్టర్ మీద ఆధారపడతాం. వెన్ యూ సే గాడ్, దేవుడు అన్నప్పుడు యూ డోంట్ నీడ్ అనదర్ సపోర్ట్ సిస్టమ్. మీరు దేవుడు అన్నప్పుడు 100% దేవుని మీద మీ భారం అంతా వేయండి. మీ భారం దేవుడి మీద వేయటం లేదు. మీరు మీ భారము మనుషుల మీద, ధనము మీద, డాక్టర్స్ మీద, లోకంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మీద మీరు భారం వేస్తూ మీ ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. ఏమంటే, దేవుడా, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, డాక్టర్కి మంచి జ్ఞానం ఇవ్వండి. అయా, ఈ ఆపరేషన్కి వెళ్తున్నాను, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలని మంచి దేవుడా, నేను ఆపరేషన్కి వెళ్తున్నాను, వెళ్ళి ముందు నాకు స్వస్థత పరచండి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవుడా, నేను ఈ స్కాన్ టెస్ట్కి వెళ్తున్నాను, ఈ రిపోర్ట్స్కి వెళ్తున్నాను, వెళ్ళి ముందు నాకు స్వస్థతనివ్వండి. డాక్టర్ ఆశ్చర్యపోవాలి, ఎలాగ ఈ వ్యక్తికి స్వస్థత వచ్చింది. డాక్టర్ ఆశ్చర్యపోవాలి, ఈ రోగం నాకు కనిపించింది రిపోర్ట్లో, కానీ ఇవాళ ఆ రిపోర్ట్లో కనిపించడం లేదు. బట్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. మీరు ఏమి ప్రార్థన చేస్తున్నారంటే, ఆ రోగము కరెక్ట్గా డాక్టర్కి తెలియలాగన, కరెక్ట్గా డయాగ్నోస్ చేయలాగన మీరు స్వస్థత గురించి ప్రార్థన చేయటం లేదు. మీరు రోగం గురించే ప్రార్థన చేస్తున్నారు. మీరు స్వస్థత నా జీవితంలో జరగాలని ఎప్పుడూ ప్రార్థన చేయటం లేదు. దేవుడా,
మంచి జ్ఞానాన్ని డాక్టర్కి అని ప్రార్థన చేస్తున్నారు. దేవుడా ఈ రోగము కరెక్ట్గా డయాగ్నోస్ అవ్వలాగిన మీరు వాళ్ళకి తెలియజేయండి అని ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు కూడా దేవుడా ముందు మీద ఇప్పుడు నాకు రోగం తగ్గినట్లు చూడండి తండ్రి అంటున్నారు. యు యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హీలింగ్. మీరు దేవుణ్ణి స్వస్థత అడగటం లేదు. దేవుడా ముందులో నాకు ఇంత రోగం ఉంది, ఇన్ని నెలలు నేను మందులు వాడాను, ఈవేళ రోగం తగ్గిందని డాక్టర్ చెప్పాలి. సో మీరు అడుగుతున్నదే, మీరు ఆశిస్తున్నదే ఇట్స్ నాట్ ఫుల్ మార్క్స్. మీరు అర్థం చేసుకోవాలండి, మీరు ఏమి ప్రార్థన చేస్తున్నారో, ఏమి అడుగుతున్నారో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఏది ప్రార్థన చేస్తారో, మీరు ఏది ఆశిస్తారో అదే పొందుకుంటారు. అండ్ ఇఫ్ యు ఆర్, మీరు ఏ కోసానైనా మీ ప్రార్థనలో కావచ్చు, మీ ఎందులోనన్నా కావచ్చు, మీ విశ్వాసంలోనన్నా కావచ్చు, మీకు మీరే ఓటమిని కోరుకున్నట్టయితే, మీకు అర్థమైందండి, మీకు మీరే ఓటమిని కోరుకున్నట్టయితే మీరు ఏం ప్రార్థిస్తున్నారంటే, దేవుడా నాకు ఓటమి దయచేయు. మీకు మీ పిల్లల మీద కోపం వస్తుంది. పిల్లల మీద కోపం రాగానే నా రెండో కొడుకండి, నా మూడో కూతురండి, లేదా ఏదో కూతురండి, ఎన్నో నెంబర్ కరెక్ట్గా లేదు. దేవుడా బుద్ధి చెప్పులాగినా వాడికి, వాడి జీవితంలో వాడికి ఏదో చెయ్యంటే, వాడికి కాలో చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, బాధపడి మళ్ళీ ఎవరు? మీరే. హాస్పిటల్ చుట్టూ తిరిగేది ఎవరు? మీరే. దెబ్బ తగిలే కాదండి, అయ్యా వాడికి మారు మనసు. దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు ప్రే. ఒకరు నాశనం అయితే చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. మీరు అటువంటి వారిలో ఒకరైతే మీకు మీ గురించి మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. సో వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? రెండోది, దేవుణ్ణి ఎంతమంది అడుగుతున్నారు, అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, అది మీ చిత్తమా కాదు? ఆర్ యు సీకింగ్ గైడెన్స్? అయ్యా నేను ఈ పని, ఈ ప్రణాళిక, ఈ ఉద్యోగము, లేదా ఈ వివాహము, లేదా ఈ చదువు, ఎనీథింగ్ దట్ యు ఆర్ డూయింగ్, నేను చేయాలనుకుంటున్నాను, అది మీ చిత్తమా కాదు? మన చిత్తానుసారంగా అన్నీ చేస్తూ అయ్యా ఈ కార్యాన్ని నెరవేర్చండి అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. దట్ విల్ నాట్ ఫుల్ఫిల్. మూడోది, ఎంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు మనుషుల వైపు చూడకుండా కేవలము దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉంటున్నారు. హన్న ఒక ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు ఒక కుమారుని అయ్యా, అయ్యా ఆ కుమారుని సన్నిధిలో పెడుతున్నానయ్యా. ప్రార్థన చేసింది, మాట మీద నిలబడ్డది. ఇవాళ మీరు కష్టంలో ఉన్నప్పుడు అనేక మంది ప్రార్థన చేస్తారు, అనేక విషయాలు, అనేక ప్రమాణాలు చేస్తారు. మీరు హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ ద ప్రామిసెస్ దట్ యు మేడ్? ఎంతమందికి మీ కష్ట దినాల్లోని ఏ ప్రణాళిక ప్రార్థనలు చేసినప్పుడు ఏ ప్రమాణాలు అయితే చేశారో ఎంతమందికి గుర్తున్నాయి? ప్రతి శుక్రవారం నేను గుడికి వెళ్ళిపోతానని కొందరు చేస్తారు. ప్రతి ఆదివారం గుడికి వచ్చేస్తాను, ఈ కష్టం వస్తే, ఈ కష్టం కానీ గట్టెక్కితే అంటారు. కష్టాలు గట్టెక్కేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తున్నాడు, కానీ మీరు చేసిన ప్రమాణం మీరు మర్చిపోతున్నారు. వెన్ యు మేడ్ అ ప్రామిస్ టు గాడ్, దేవునికి ఒక ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం మీద మీరు నిలబడాలి. ఆల్వేస్ రిమెంబర్, గాడ్ ఆల్వేస్ సీస్ దాట్, ఈ వ్యక్తి ఎంత నమ్మకంగా ఉన్నాడో. ఈ దేవుని కార్యాలయందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కార్యాల కొరకు, యెహోవా సమయము కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు, యెహోవా కార్యాల కొరకు కనిపెట్టుకొని ఉండుము. మీ దృష్టిలో దరిదాపును కూడా మీరు కష్టాలు గట్టెక్కుతారన్నది కనిపించడం లేదండి. మీ దృష్టిలో మీరు చూస్తున్న దాంట్లో దరిదాపులో కూడా నా జీవితంలో కార్యాలు అవుతాయా అనే నమ్మకం మీకు
బికాస్ యూ కెనాట్ సీ ఎనీథింగ్. అంటే ఆ దిశగా కుటుంబం నడటం లేదు, ఆ దిశగా కార్యాలు నడటం లేదు, ఆ దిశగా మీ జీవితంలో ఏమీ అవటం లేదు. యూ అండర్స్టాండ్? ఏమీ అవటం లేదు, మీకు ఏమీ కనిపించడం లేదు. అవుతుందా లేదా తెలియదు, మంచి రోజులు వస్తాయా లేదా తెలియదు, నేను ఉన్న స్థితి కన్నా బాగుంటానో లేదో నాకు తెలియదు, నా పిల్లలు ఉన్న స్థితి కన్నా బాగుంటారో. యూ కెనాట్ సీ. ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు, మీరు తలుస్తున్నప్పుడు మీకున్న వనరులను బట్టి యూ హ్యావ్ నో ఫెయిత్. అంటే జరుగుతుంది అని నమ్మకం మీకు లేదు. కానీ దేవుని కార్యాలు ఏంటంటేనండి, కంటికి కనిపించదు, చెవికి వినపడవు, ఊహకి అతీతంగా ఉంటాయి. ఎంతమంది మీ జీవితంలో ఊహకి అతీతమైన కార్యాలను చూశారు? ద ఆన్సర్ ఇస్ ప్రతి ఒక్కరు చూశారండి అక్కడ కూర్చున్నారు. మీ గత స్థితి గురించి మీరు ఆలోచించినట్టయితే, మీరు ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఇక్కడికి చేరాలని ఆశించారు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడికి చేరారు. మీరు మీ ప్రార్థన బట్టి, మీ విశ్వాసం బట్టి, మీరు దేవుని యందు చేసిన కార్యాల బట్టి. కానీ ఈవేళ ఇక్కడ చేరిన తర్వాత ఎక్కడి నుంచి ఇక్కడికి ఎదగటం లేదు, మీరు ఇక్కడికి ఆగిపోయారు. యూఆర్ స్టక్ హియర్. మీరు గత జీవితాలు, ఇప్పుడు నాకు చాలామంది కుటుంబాలు తెలుసు, మీరు ఎలాంటి ఇంట్లో ఉండేవారో నాకు తెలుసు. ఒకానొకప్పుడు వర్షం పడితే మీ ఇంట్లో పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కానీ ఈవేళ మీకు దేవుడు మంచి ఇల్లుని ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు, మంచి కుటుంబాలను ఇచ్చాడు. కానీ కూర్చొని ఆలోచించండి, ఈ చిన్న స్థితి నుంచి, ఈ దీన స్థితి నుంచి మీరు ఇక్కడి వరకు బాగానే వచ్చారు స్పీడ్గా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయింది, మీరు ఎక్కడే ఉండిపోయారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎదగటం లేదు. వాయ్? ఎందుకు ఎదగటం లేదు? ఎందుకు ఇంకా పైకి రావటం లేదు? ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వేగంగా హాఫ్ జర్నీ చాలా ఫాస్ట్గా చేశారు. ఎందుకు? అప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదు. ఏదన్నా దేవుని వైపు చూసేవాళ్ళు, ఏదన్నా దేవుడు అనేవాళ్ళు. ఎందుకంటే అది ఆర్థిక స్తోమత లేదు, పలుకుబడి లేదు, వనరులు లేవు. సో ఫర్ ఎవ్రీథింగ్ యూ లుక్డ్ అన్ టు గాడ్. మీ దేన స్థితి దేవుని వైపు, దేవుని కొరకు, దేవుని కార్యాల వైపు దారి మళ్ళీలాగా మీకు అప్పుడు సమయం ఉండేది, అన్నీ ఉండేవి. ప్రేయర్ మీటింగ్లు అవ్వండి, వీధుల్లో ప్రేయర్ మీటింగ్ అవ్వండి, అన్నిటికీ వచ్చేవారు. గాడ్ లిఫ్టెడ్ యూ ఇవాళ. కానీ ఇక్కడికి ఎత్తిన తర్వాత మీకేం లేదు, టైం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఆదివారం, ఈవేళ మొదటి ఆదివారం అంటే ప్రభు బలి తీసుకోవడానికి ఎవ్రీబడి కమ్స్. నెలకి ఎన్ని వారాలండి? 4 లేదా 5 ఆదివారాలు. ప్రతి ఆదివారం ఇలాగ వస్తున్నారా మీరు గుడికి? ప్రభు బల్ల లేకపోతే రారా మీరు గుడికి? ప్రభు బల్ల గురించి వస్తున్నారా? అండ్ వీఆర్ నాట్, మనం అన్యులు కామండి. ఇదేదో ప్రసాదం ఏం కాదండి, ఇదేదో తీసుకుంటే మీకు మంచి జరిగిపోద్దని. కమింగ్ టు చర్చ్ షుడ్ బి యువర్ హ్యాబిట్. ప్రతి ఆదివారం గుడికి రావడం అనేది మీకు అలవాటుగా ఉండాలి. ఎందుకు? దిస్ ఇస్ వేర్ మీరు ఆత్మీయంగా బల పొందుతారు. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ రోజుల్లో ఎందుకు వచ్చారంటే, ఆ రోజు దీనస్థితి, ఆ రోజు మీకు ఏమీ లేవు, ధనము లేదు, ఏమీ లేదు. ఇవాళ అన్నీ ఉన్నాక యూఆర్ స్టక్ హియర్, ఇక్కడే ఉండిపోయారు. మీకు కొన్నిసార్లు రేపు పరలోక రాజ్యం వెళ్ళాక, అయ్యా దేవుడా, నేను నా ఎదుగుదల గ్రాఫ్ ఎలా ఉండేదని ఒకసారి చూపించమని అడిగితే, అరే బాబు, నువ్వు ఎక్కడి నుంచి అక్కడ చేరడానికి ఎప్పుడో నిర్ణయించానురా, కానీ నువ్వు అక్కడ లేవు. ఇక్కడ కొంచెం దీవెన రాగానే నువ్వు లోకమని, ధనమని ఇక్కడ ఉండిపోయావు నువ్వు. సో యూఆర్ స్టక్ హియర్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకి ఎవరు కావాలండి? దేవుడు కావాలి. యూ డోంట్ హ్యావ్ గాడ్. మీకు దేవుడితో మీకు ఆ పని లేదు, ఈవేళ అవసరత లేదు. ఏదో బాగా కష్టమైతే ప్రార్థన చేస్తాం తప్ప, లేదంటే ఇట్స్ ఓకే. ఎందుకు? తగిన ధనం ఉంది, మంచి ఇల్లు ఉంది, కథ నడుస్తుంది బాగానే. సో యూ డోంట్ నీడ్ గాడ్ టుడే, యూ ఓన్లీ నీడ్ గాడ్. మన అందరికీ దేవుడు ఎప్పుడు కావాలంటే బాగా కష్టం వస్తేనే కానీ దేవుడు మనకి. సో ద థింగ్ ఇస్, కష్టం వస్తేనా దేవుడా మీకు? దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నాడండి. దేవుడు మిమ్మల్ని 10 మందికి దీవెనకరంగా పెట్టాలనుకుంటున్నాడండి. యూ హ్యావ్ టు రీచ్ దేర్. మీ పిల్లలు అక్కడికి చేరాలి. బట్ నో, ఇట్స్ బీన్ ఇయర్స్ మీరు ఎక్కడే ఉండిపోయారండి. యూ హ్యావ్ టు రిమెంబర్, ఎదుగుదల కానీ లేకపోతే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ యూ. మీరు ఆత్మలో వర్ధులు కొలిది అన్ని విషయాల్లో
వర్ధిల్లుతాయి. సో ఇవాళ మీరు వర్ధిల్లటం లేదంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం. లెమిటేషన్స్ 3వ అధ్యాయము 25-26 వచనాలు చదవండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25-26 వచనాలు. తన్ను ఆశ్రయించు వారి ఎడల, ఎస్, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల, ఎవరైతే ఆయన్ని ఎదుగుతారో, చాలా జాగ్రత్తగా గమనించండి. మీ అవసరతకి మీరు ఎవరు తట్టు వెళ్తున్నారు? మీరు కొన్ని ఆఫీస్ గొట్లు కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కొచ్చండి. మీరు ఆ అధికారిని కలడం వలన 100 సార్లు కలడం వలన ఏం అవ్వదండి. దేవుడు టిక్కెడితేనే కానీ, దేవుడు చెయ్యాలని నిర్ణయిస్తేనే కానీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. మీరు కొన్నిసార్లు మీ జీవితంలో పనులన్నీ ఎలా ఉంటాయంటేనండి, అంతా అయిపోయిందండి, ఎంత చేయాలో అంత చేశానండి, అధికారి కేవలం ఒక సంతకం ఇలా ఎడితే చాలండి అంటారు. ఆ సంతకమే కొన్నిసార్లు సంవత్సరాలు, జస్ట్ 1 సిగ్నేచర్. సో మీరేమనుకుంటున్నారు? ఆ సంతకం అధికారి పెట్టాలంటే మేబీ నేను లంచం ఇవ్వాలేమో, మేబీ నేను ఎవరో అధికారులతో ఫోన్ చేయించాలేమో, మేబీ నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్ వాడాలేమో. యు ఆర్ థింకింగ్ దట్. ఆ అధికారి సంతకం పెట్టాలి అంటే అక్కడ దేవుడు టిక్ పెట్టాలండి, దేవుడు నిర్ణయించాలి, దేవుడు చెప్పాలి, ఎస్ నీకది నేను ఇస్తున్నానండి. సో మీరు ఎవరిని ఆశ్రయించడం లేదంటే ఈ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. ఆ పని అవ్వడానికి దెర్ ఈజ్ అ సింపుల్ వర్క్. ఆ చిన్న పని అయితే చాలండి, టప్మని మీకు ఆశీర్వాదం వస్తుంది. కానీ ఆ చిన్న పని అవ్వడానికి ఇట్స్ టేకింగ్ ఇయర్స్. ఎందుకు అంటే దేవునితో మీరు నడవటం లేదు, దేవుని చిత్తానుసారంగా ఉండటం లేదు. యూఆర్ జస్ట్ నాట్ ప్రేయింగ్ టు గాడ్. మీరు చేయాల్సిందల్లా మోకరించి ప్రార్థన చేయడమేనండి. వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్? బట్ ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. చదవండి. తన్ను వెదకు వారి ఎడల, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు, ఆయన దయ చూపేవాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, మనుషుల వైపు, లోకస్తుల వైపు, అధికారుల వైపు నమ్మకము తక్కువగా ఉంచండి, దేవుని పట్ల నమ్మకము ఎక్కువగా ఉంచండి. అండ్ వెయిట్. ఎస్, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మీరు కొంచెం అనుకోవచ్చు, ఎందుకు నాకు ఇంతకాలం నుంచి నేను ఉన్నాను కానీ నాకు ప్రమోషన్ రావటం లేదు. ప్రమోషన్ ఇచ్చేది మీ అధికారి కాదండి, జీతం పెంచేది మీ అధికారి కాదండి, ఏ కార్యమన్నా చేయాల్సింది అధికారులు కాదండి. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ గాడ్. దేవుడు ఇస్తేనే కానీ మనం అది పొందుకోలేము. దేవునిలో మనం అటువంటి ఆత్మీయ విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మన ఆత్మీయ స్థితి వేరేగా ఉంటుందండి. అది ఎలాగుంటుందంటే, జేమ్స్ 1వ అధ్యాయము 2-8 వచనాలు. జేమ్స్ 1వ అధ్యాయము 2-8 వచనాలు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసానికి కార్యం జరగాలి. బట్ ఎస్, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. చాలా సంవత్సరాల నుంచి మనం కోరుకుంటున్నాం కానీ రావటం లేదు. మళ్ళీ మనం ఏమనుకుంటున్నాం, ఈ సంవత్సరం ఎలాగవ్వలేదు, ఈ సంవత్సరం అలాగవ్వలేదు. నాకన్నా బుర్రలేని వాళ్ళు దేవుని దీవించేస్తున్నాడు, ఆడికి బుర్రలేదు కానీ దేవుడు ఆడిని దీవించేస్తున్నాడు, ఆడికి మాట్లాడడం కూడా రాదండి కానీ దేవుడు. మళ్ళీ చెప్తున్నానండి, మీ మాట్లాడి తలాంతులు బట్టి, మీరు పనిచేసి తలాంతులు బట్టి ఏం కాదండి. ఇట్ ఈస్ గాడ్ హూ డస్ థింగ్. బుద్ధిహీనులకి బుద్ధి కలుగులాగున దేవుడు ఏం చేస్తాడేటండి, అవతలని. యూ మైట్ థింక్ దట్ అదర్ ఫెలో ఈజ్ అ ఫూల్. మీరు అనుకోవచ్చు అవతలోడు ఎర్రోడని, మీరు అనుకోవచ్చు అవతలోడికి ఏం తెలివితేటలు లేవని. కానీ మీరు కూర్చొని ఆలోచిస్తే దేవుడు అలాంటి వాళ్ళని ఎక్కువ బాగా దీవిస్తాడండి. ఈ బాగా తెలివితేటలు ఉన్నోళ్ళని చూడండి, అన్నున్న జీవితంలో ఏంట్రా సాధించారంటే సమాధానము లేదు. యూ హ్యావ్ నో ఆన్సర్. మీ తెలివితేటలు మీ కుటుంబాన్ని రక్షిస్తుందా? మీ తెలివితేటలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తుందా? మీ తెలివితేటలు మీ కుటుంబాన్ని దైవికంగా నడిపిస్తుందా? నో.
ఓ పక్క కుటుంబం ఇరిగిపోతుంది, ఒక పక్క కుటుంబం కలిసి లేదు, ఒక పక్క ప్రేమ లేదు, ఒక పక్క ఐక్యత లేదు, ఒక పక్క సమాధానం లేదు. అండ్ స్టిల్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ లైఫ్. నేను జీవితంలో ఏదో సాధించాను అనుకుంటున్నారు. ఏంటి ధనం సాధించడం అనుకుంటున్నారా? నో. మీరు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినానండి, ఇవన్నీ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి. ఇక్కడి నుంచి మీరు ఏటి పట్టుకెళ్ళలేరండి. ఈ అశాశ్వతమైన దాని గురించి మీరు మీ బుర్ర పాడు చేసుకుంటున్నారు. చదవండి. మీ విశ్వాసమును కలుగు పరీక్ష, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, నానా విధమైన శోధనలో పడుతున్నప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అది మహా ఆనందమని ఎంచుకోండి. యోబు గారికి ఎన్నో ఇబ్బందులు, బట్ హీ నెవర్ సెడ్ ఎనీథింగ్ బ్యాడ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా ఏ మాట చెప్పలేదు. ఇక్కడ కూర్చున్న సగం మంది ఏదన్నా కార్యం జరగకపోతే, నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాను కదండి, దశమ భాగం ఇస్తున్నాను కదండి, ప్రార్థనలకు వస్తున్నాను కదండి, దేవుడు ఏంటండి నా జీవితంలో ఏమీ చేయటం లేదు. ఎవరు నిందిస్తున్నారు మీరు? యూఆర్ బ్లేమింగ్ గాడ్. ఏటి గుడికి రావడం వలన 2-3 పనులు చేయడం వలన మీరు ఏదో భక్తులు తీసుకుంటున్నారా మీరు? నో. యు లుక్ ఎట్ దెమ్. కొన్నిసార్లు ఎన్నో 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 ఇబ్బందులు పొందుతారండి మీరు. కానీ ప్రతి ఇబ్బందిని, ప్రతి అవమానాన్ని, ప్రతి దాన్ని మీరు ఎలాగా తీర్చిదిద్దుకోవాలి? మహా ఆనందముగా. ప్రశ్న ఇక్కడ, ఇబ్బందులు 2 రకాలు. మీరు దేవుని కొరకు జీవిస్తూ ఇబ్బంది పొందితే ఆ ఇబ్బందుల్లో మహా ఆనందమని ఎంచండి. మీరు అప్పుల పాలు చేసి అప్పులోడు వచ్చి తిరిగితే అందులో మహా ఆనందం లేదు. మీ పనులు, మీ స్వార్థము, లోకానుసారమైన పనులకి ఇబ్బందులు పొందుతూ, నేను ఈ ఇబ్బందులు ఎందుకు పొందుతున్నాను దేవా, నాకు ఎందుకు ఎంత శ్రమ అంటే, అయ్యా నువ్వు కోరుకున్నావయ్యా ఆ శ్రమని. యూ హ్యావ్ విష్డ్ ఫర్ ఇట్. మనం చెప్తాం కొన్నిసార్లు, అయ్యా మీరు ఈ పని తలపెట్టొద్దు, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టొద్దు, ఈ పని చేయొద్దు. ఒక్కసారేనండి చెయ్యాలండి. ఆకాశం అంతా పందిరేసి ఆ పందిరి దిగేసరికి సంవత్సరాలు పట్టేస్తుంది. ఆ పందిరికి ఈఎంఐలు కట్టేసరికి సంవత్సరాలు పడుతుంది. ఎవడ కట్టమన్నాడు పందిరి? ఎవడికా చేయమన్నాడు? అంత పెద్దది ఉంటే చెయ్యండి, లేదండి చేయొద్దు. అప్పులు చేసి కార్యాలు చేయొద్దు. ఐమ్ టెలింగ్ యూ అగైన్. మన భారతదేశంలో అనేక మంది ఈ వివాహాలు చేసినప్పుడు, ఈ కార్యాలు చేసినప్పుడు ఒకేసారి చేస్తాం ఫంక్షన్ అని చెప్పి జీవితాలని పాడు చేసుకుంటున్నారండి. పిల్లలకి బహుమతిగా మీరు ఏం చేస్తున్నారంటే అప్పులను ఇస్తున్నారండి. ఈజ్ దట్ వాట్ యు గివ్ యువర్ చిల్డ్రన్? వాక్యం ఏం చెప్తుందండి? మీ పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయమని చెప్తుంది. మీరు ఏం చేస్తున్నారు? అప్పులకర్తలుగా చేస్తున్నారు. ఆడికి కష్టపడి పని చేసి కరెక్ట్గా జీవించి టైం వచ్చేసరికి ఆడికి మీరు ఏటిస్తున్నారంటే, అరే నాన్న మన జీవితంలో నేను తప్పు ఉందరా, ఈ అప్పు నీ గురించే నేను చేశాను రా, నువ్వు చదవడం గురించే ఈ అప్పు చేశాను, సో నువ్వు కట్టాను అంటాడు. ఆడు కరెక్ట్గా ఉద్యోగం సంపాదించి టైంకి ఆ జీతం అంతా ఈఎంఐలకి తగలెడతారు. దట్స్ నాట్ కాల్డ్ అ బ్లెస్సింగ్. అది ఆశీర్వాదం అనరు దాన్ని. మీ పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వడంటే అప్పు లేని జీవితం ఇవ్వండి వాళ్ళకి. అప్పు లేకుండా, అరే ఇదిగో నీకు ఈ జీవితం ఇస్తున్నాను, నీకు మంచి ఇల్లు ఇచ్చాను, మంచి జీవితం ఇచ్చాను, ఈ వేళ నుంచి నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో. అంతేగాని పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు వాళ్ళు పోషించొద్దు. లెట్ హిమ్ లివ్, లెట్ హిమ్ ఎర్న్. వాడు మటుకు వాడు సంపాదించనండి, వాడు మటుకు వాడు ఫీజు కట్టనియండి, వాడు మటుకు వాడు అన్ని పనులు చేస్తే ఆ కష్టం ఏంటో అన్నది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పిల్లల కష్టం అంటే తెలియదండి. ఎందుకంటే మీరే వాళ్ళ జీవితం జీవించేస్తున్నారు, మీరే వాళ్ళ బిల్లులు కట్టేస్తున్నారు, మీరే వాళ్ళ పిల్లల ఫీజు కూడా కట్టేస్తున్నారు. మీరు ఏదో రోజు టపా కట్టేస్తారండి. మీరు టపా కట్టేస్తే ఆడికి ఫీజు ఎవడు కడతాడు? ఎందుకంటే మీకు ఇవాళ ఏదో డబ్బులు వస్తున్నాయి, ఎక్కడో ఉంది ఇన్కమ్, మీరు ఏదో చేస్తున్నారు. మీరు రేపు అది ఆడికి ఉండదండి, అదే ఆడికి. సో మీరు ఈవేళ ఏదో ప్రేమ అనుకుంటున్నారు, కానీ ఈ ప్రేమ అని మోజులో మీ పిల్లల్ని సోమరోల్లా చేస్తున్నారు మీరు. ఈ ప్రేమ అని మోజులోని యూఆర్ స్పాయిలింగ్ దెమ్. నో, డోంట్ స్పాయిల్ దెమ్. వాళ్ళ జీవితాన్ని వాళ్ళని లెట్ దెమ్ లివ్, లెట్ దెమ్ లెర్న్. కష్టపడియండి. కష్టపడితే ఆడికి ఏటో ఆ రూపాయి విలువ ఏటో తెలుస్తుందండి. కష్టపడినోడికి రూపాయి జల్లడం చాలా ఈజీ, బికాజ్ దే డోంట్ ఎర్న్ దట్ మనీ. నాన్న ఇస్తున్నాడు, ఎవడో ఇస్తున్నారు కాబట్టి దే జస్ట్ త్రో ఇట్. బట్ ఇఫ్ యూ ఎర్న్ ఇట్, కష్టపడి పనిచేసి సంపాదించినోడికి ఆ రూపాయి పోతే ఆ రూపాయి విలువేటో తెలుస్తుందండి. యూ పీపుల్ ఆర్ స్పాయిలింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు మీరు పాడు చేస్తున్నారు ప్రేమ అనుకుంటూ. నో, దట్ ఈస్ రాంగ్. వెన్ యూ సే గాడ్, అయ్యా నా కొడుక్కి మారు మనసు దయచేయి, నా కూతురికి మారు మనసు దయచేయి, వాడి కాళ్ళ మీద వాడు నిలబట్టులాగిన దేవుడా వాడిని దర్శించు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్రే. ఇంకా
మీరు సంపూర్ణులను ఆహా అనునాంగులను ఆహా ఏ విషయంలోనైనా కొదువ లేని వారిని ఉండినట్లు ఏ విషయంలోనైనా కొదువు లేకుండా ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియల్ని కొనసాగనివ్వండి. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, గాడ్ ఈజ్ సో గ్రేట్. మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, మీరు ఇంతమంది ఇన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా ఇక్కడ ఉన్న ఎవరికి తిండికి లోటు లేదండి. మీ ఆహారానికి మీకు లోటు లేదు. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ యూ ఫుడ్. మీ బేసిక్ అవసరతలకి ఎవరికి లోటు లేదండి. మీ బేసిక్ అవసరతలు అన్నీ దేవుడు మీకు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎక్స్ట్రా థింగ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. 40 సంవత్సరాలు దేవుడు ఆహారాన్ని ఆకాశం నుంచి పంపించాడంటే టూ మచ్ అండి, అది చాలా గ్రేట్. ఇమాజిన్, వాళ్ళు ఎడారంలో నడుస్తున్నారండి, బట్ గాడ్ యూస్ టు సెండ్. దేవుడు ఇచ్చేవాడు ఆహారం. గాడ్ ఈజ్ గివింగ్ యూ ఫుడ్. దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తున్నాడండి, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తున్నాడండి, దేవుడు మీ మంచి జీవితాన్ని ఇస్తున్నాడండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను మన సంఘం గురించి ఐ ఫీల్ సో హ్యాపీ. మన సంఘంలో ఎవరన్నా సరే, సభ్యులన్నా అవ్వచ్చు, వివాహం పొందిన కొత్తగా వివాహం వారన్నా అవ్వచ్చు, ఏదన్నా వాళ్ళు వచ్చిన తర్వాత పాస్టర్ గారండి నాకు మంచి ఉద్యోగం వచ్చింది అనగానే ఐ ఫీల్ హ్యాపీ. పాస్టర్ గారండి మా కుటుంబంలో ఈ మంచి విషయం జరిగిందండి అనగానే వి ఫీల్ హ్యాపీ. పాస్టర్ గారండి ఇవాళ మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యిందండి, వి ఫీల్ హ్యాపీ. పాస్టర్ గారండి మేము ఇల్లు కొనుక్కుంటున్నామంటున్నాం, వి ఫీల్ హ్యాపీ. వి ఫీల్ సో గుడ్. దేవుడా, ఎందుకు? ఆత్మలో వరుదల కొలది అండ్ యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్. మన సంఘస్థులను అందరినీ దేవుడు దీవించాడండి. మన సంఘస్థులకి లోటు అన్నది ఈవేళ లేదండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, మన సంఘంలో పేదవారు లేరు వాస్తవానికి, నిజం చెప్పాలంటే. దేవుడు అందరినీ దీవించాడు, దేవుడు అందరి పిల్లల్ని దీవించాడు. చిన్న పిల్లలు ఆ టైంలో ఈవేళ ఎంతెంత జీతాలు సంపాదిస్తున్నారండి, విదేశాలు వెళ్తున్నారండి, ఊర్లు వెళ్తున్నారండి, ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుతున్నారండి, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారండి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఆ ప్రతి వ్యక్తి, మన సంఘంలో దీవించిన ప్రతి వ్యక్తి వెళ్ళి గతము రిమైండ్గా చేస్తే వాళ్ళు దేవుని కొరకు కార్యము చేస్తారు. ఒక సండే స్కూల్ టీచర్ గాను, ఒక సువార్థికుడు గాను, లేదా సంఘంలో పనులలోనూ ఏదో ఒక పనుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించడం అని నేను అన్నండి. దేవుడు బహుగా దీవించాడండి. అండ్ వీ ఫీల్ గుడ్, వీ ఫీల్ వెరీ గుడ్, వీ ఫీల్ సో గుడ్. మొన్నటి దినాన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, మన సంఘవాడు, పాస్టర్ గారండి కొత్త వాహనం కొనుక్కున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. ఓకే, వెరీ గుడ్. కానీ మళ్ళీ ఒక సాక్ష్యం చెప్పాడు. పాస్టర్ గారండి మళ్ళీ ఒక సాక్ష్యం చెప్పాలి మీకు అన్నాను. నా ముందు బండి కొన్ని సంవత్సరాల క్రితం నేను కొన్నాను, మీరు ప్రార్థన చేశారు, నాతో పాటు నా స్నేహితులు కూడా అనేక మంది మేము కొనుక్కున్నాం. ప్రతి వాహనాలు కనీసం ఒకసారో 2 సార్లు పడిపోయో లేదా రిపేర్లు అయ్యో లేదో ఏదో అయ్యింది, కానీ నా వాహనం ఇన్ని సంవత్సరాలు ఏమీ చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. అలాగ బంగారం లాంటి బండిని నేను మళ్ళీ అమ్మానండి. యూ ఫీల్ సో గుడ్. వాడు విశ్వాసము, వాడు దేవునిలో ఉన్న విశ్వాసం బట్టి దేవుడు ఆ జీవితము, వాడి జీవితాన్ని అలాగా తీర్చిదిద్దాడు. ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ హీ హ్యాస్. ఆడుకున్న విశ్వాసము జీవితంలో అలాంటి కార్యాలని చేసింది. దట్స్ ఎగ్జాక్ట్లీ షుడ్ బి యువర్ థింగ్. మీరు ఏదైనా ఒక బహుమతి పొందుకుంటున్నప్పుడు, భార్యని బహుమతి అవ్వచ్చు, భర్తని బహుమతి అవ్వచ్చు, పిల్లలని బహుమతి అవ్వచ్చు, దేర్ ఇస్ అ టైమ్ దట్ యూ షుడ్ కమ్. దేవుడా, మీరు ఇచ్చిన ఈ బహుమతి ఎంత ఘనముగా చక్కగా వాడబడ్డది. ఐ ఫెల్ట్ సో గుడ్. అది ఎంత చక్కగా చెప్పాడంటే, పాస్టర్ గారండి ఒక్కసారి కూడా వాహనానికి ఏంటి అవ్వలేదండి. యూ ఫీల్ సో గుడ్. ఇశ్రాయేలీయుల దేవుడు కొనకడు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, హీ విల్ ప్రొటెక్ట్ యూ. మిమ్మల్ని ఇలాగా రెక్కల కింద హీ విల్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్, హీ విల్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని కాపాడుతాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మీ కుటుంబాన్ని కాపాడుతాడండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నిరీక్షణ కలిగి తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. తర్వాత భాగంలో హౌ విల్ యూ వెయిట్, ఎలాగా మీరు ఎదురు చూస్తారు? పాస్టర్ గారండి బాగానే ఉంది, ఎలాగా ఎదురు చూడాలి? దర్ ఈస్ ద ఓన్లీ వేస్ ప్రార్థన, స్తుతారాధన, ఆలయంకి వచ్చి వాక్యం వింటూ మనము ఆత్మీయంగా బలపడడం.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక పక్క ఎదురు చూస్తున్నప్పుడు దేవుని కార్యాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వరే మీరు ప్రార్థన చేయరాదు. ఎవ్రీబడి ప్రేస్, అందరూ ప్రార్థన చేస్తారు. వాక్యంలో ఎందుకు ఈ మాట రాయబడ్డది? ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ కరెక్ట్గా ప్రార్థన చేస్తే దేవుడి మాటలు రాసేవాడు ఉండేవాడు కాదు కదా. దేవుడి మాటలు రచించాడంటే దేర్ ఆర్ పీపుల్ వన్ సైడ్ దే ప్రే, ఒక పక్క ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థనకి వాళ్ళ క్రియకి పంతు ఎందుకు పంతు లేదు తెలుసండి? దానికి కారణం ఇది, చదవండి. మనుషులకు మనుషులకి కనబడవాలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారికి అందరికి కనపరుచులాగన డబ్బా కొట్టుకోవడానికి లాగన ప్రార్థన చాలా బలంగా చక్కగా మైకులో చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు షో సంథింగ్ టు పీపుల్. కానీ చదవండి, వారు తమ ఫలము పొంది ఉన్నారని వాళ్ళు వేషధారుల వల్లే ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫలం కూడా ఎలాగే ఉందండి? అలాగనే ఉంది. ఇఫ్ యూ రియలీ ప్రే, మీరు కరెక్ట్గా కానీ ప్రార్థన చేస్తే నేను ఇలా తిన్నంగా వెళ్తే పడిపోతున్నానన్న దేవుడు మీకు చూపిస్తాడు. బట్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. ప్రార్థన చేసిన తర్వాత కూడా అలా తిన్నంగా వెళ్ళి పడిపోతున్నారు కిందన. పడిపోయిన తర్వాత అయ్యో నేను పడిపోయానే, పడిపోక ముందు మనం దేవుడు మీతో మాట్లాడాలండి. గాడ్ షుడ్ టాక్ టు యూ. అయ్యా నువ్వు ఆ మార్గంలో వెళ్ళక, అయ్యా నువ్వు చేస్తుంది తప్పు, అయ్యా నువ్వు ఆలోచిస్తుంది తప్పు, అయ్యా నీ ప్రణాళిక తప్పు. గాడ్ షుడ్ టెల్ యూ. ప్రార్థన చేస్తున్నారు బట్ గాడ్ ఈస్ నాట్ టెల్లింగ్ యూ. ఎందుకు? ఆర్ యూ లిస్నింగ్ టు గాడ్? మీరు దేవుని స్వరం వింటున్నారా? లేదా మీరు దేవుడికి చెప్తున్నారా, దేవుడా ఏది చేయాలి, ఇది చేయండి, అది చేయండి అని? యు ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్ టు గాడ్. ఇట్స్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? దేవుడా, ప్రార్థన అంతా అయిపోయాక ఒక 10 నిమిషాలు ఆగండి, సైలెంట్గా ఉండండి. నాతో ఏం మాట్లాడతారో మీరు మాట్లాడండి. అయ్యా టాక్ టు మీ, టాక్ టు మీ, టాక్ టు మీ. మోషే గారికి ఇబ్బంది వచ్చింది. దేవుడు చెప్పాడు వెళ్ళి కార్యం చేయమని. దేవుడు ఓన్లీ చెప్పాడండి ఆయనకి. అక్కడికి వెళ్ళాక ఆ కార్యం జరుగుతుందో లేదో ఆయనకు కూడా తెలియదు. కానీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఓకే, ఫస్ట్ ఫెయిల్ అయ్యింది. మళ్ళీ రెండోది ఏమి చేయలేదు. మళ్ళీ రెండో దానికి మళ్ళీ అక్కడికి వచ్చాడు ఆయన. మళ్ళీ దేవుని స్వరం విన్న తర్వాత మళ్ళీ జరగలేదు. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు ఆయన? హీ రిపీటెడ్ దట్ 10 times. మీరు ఎంతమంది ఒక దగ్గరికి ఒకటి ప్రార్థన చేసి దేవుడు చెప్పాడు అని మీరు నమ్మి వెళ్ళినప్పుడు అది ఫెయిల్ అయిన తర్వాత హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ బ్యాక్ టు గాడ్ అండ్ ఆస్కింగ్, అయ్యా ఇక్కడ ఫెయిల్ అయిపోయాను, నేను మీరు చెప్పారు, నేను ఇది చేశాను, బట్ ఇట్ వాస్ అ ఫెయిల్యూర్. ఏం చేయాలి నేను ఇప్పుడు? మళ్ళీ అడగాలి దేవుణ్ణి, అయ్యా నేను తీసుకున్న నిర్ణయం తప్పు అయింది అయ్యా, ఇప్పుడు ఏం చేయాలి అది సరిదిద్దుకోవడానికి? అయ్యా నేను చేసిన పని తప్పు అయింది అయ్యా, ఫెయిల్ అయ్యాను అయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? గాడ్ విల్ అగైన్ టెల్ యూ. అందులో మళ్ళీ విజయం వచ్చిందా లేదా చూడండి. లేదా అగైన్ కమ్ బ్యాక్ టు గాడ్. ఏం చేయాలి? దేవుని స్వరము. యు ఆర్ నాట్ లిస్నింగ్ అండి. మీరు దేవుడికి చెప్తున్నారు ఏటి కావాలో మీ జీవితంలో. చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి మీరు ఏంటి చేయాలంటే, మీ ప్రార్థన ఎలాగ చేయాలంటే, మీ ప్రార్థన చేసినప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు మీ విన్నపాలు చెప్పుకోండి. మీ ప్రార్థన, మీ విజ్ఞాపన, మీ క్షమాపణ, ఎవ్రీథింగ్ షేర్ టు గాడ్. తర్వాత అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకేమిస్తాడండి? సో వాక్యం చాలా సూటిగా చెప్తుంది. మీరు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానము ఇస్తాడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఆ కార్యము చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. సో ఆ ప్రతిఫలము రావటం లేదంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ప్రేయర్. బాగా పరీక్ష రాసానండి, మా అబ్బాయి తిరిగి లేదండి, పేపర్ ఇవాళ చాలా బాగా రాసాడండి, ఫెయిల్డ్ అయిపోయాడండి. సంవత్సరం అంతా ట్యూషన్కి వెళ్ళాడండి, చివరికి ఫెయిల్డ్ అయిపోయాడండి. మిగతా ట్యూషన్ టెస్ట్లు అన్నీ బాగా రాసాడండి, ఫైనల్ టెస్ట్ మీరు పరిగెట్టు పందానికి వెళ్ళినప్పుడు
పందెం వెళ్ళే ముందు చాలామంది ప్రాక్టీస్ చేస్తారు, ఈ ఒలింపిక్స్కి గట్రా. వాళ్ళు ప్రాక్టీస్ అంతా ఒక ఎత్తండి, ఆ ఫైనల్ ఇది ఉంటుంది కదా, ఆ రోజు వాడు ఎలాగ పర్ఫామ్ చేస్తాడో అది ఇంపార్టెంట్ అనమాట. యూ కెన్ సే నేను ఇది చేశాను అది చేశాను ఆ రోజుల్లో, మీరు అందరూ సగం మంది ఆ రోజుల్లో మాట్లాడుకున్న వాళ్ళే. ఆ రోజుల్లోనండి, ఆ రోజులు కాదండి, ఈ రోజున ఏంటి మీరు, ఈ రోజున ఏం చేస్తున్నారు మీరు, ఈ రోజున ఎలా నిలబడ్డారు, ఈ రోజు మీ విశ్వాసం ఎక్కడ, ఈరోజు మీరు దేవుళ్ళు ఎక్కడ మాట్లాడితే ఆ రోజులు కాదు, ఈ రోజులేటి, గత వారం ఏంటి, నిన్నేటి, మొన్నేటి, టాక్ అబౌట్ ఇట్. ఎస్ నేను ఇది చేశాను, ఎస్ దేవుడు ఆ కార్యం చేశాడు, యూ షుడ్ బి సేయింగ్ దట్. సాక్ష్యాలు ఎంతమంది చెప్తున్నారు అలాగా? చెప్పి చాలా సంవత్సరాలు అయింది మీరు. ఎందుకు? యూఆర్ హ్యాపీ, మీరున్న స్థితికి మీరు హ్యాపీ, మీరున్న పరిస్థితికి మీరు హ్యాపీ. దేవుడు దీవిస్తే మంచిదండి, లేకపోతే ఉంటే చాలండి, చాలా హ్యాపీగా ఉన్నామండి. అందుకే మీ జీవితంలో మీరు ఎదగటం లేదు. చదవండి ఇంకా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటల్ని చెప్పరాదు. విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడినని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు వారి వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అండర్స్టాండ్ దాట్? మీ అందరూ అడుగుతున్నారు దేవుడా ఇది చేయి అది చేయని. మీరు తెలుసుకోవాల్సింది, మీరు మీ తండ్రిని అడగక మునిపే, దేవుణ్ణి అడగక మునిపే దేవుడికి మీకు ఏటి ఇయ్యాలో, ద ఓన్లీ థింగ్ ఇస్ ఎప్పుడు ఇవ్వాలి అన్నది ఇక్కడ వస్తుంది సమస్య. సో ఆర్ యు లివింగ్ దట్ లైఫ్? ఎందుకు లేట్ అవుతుంది? అయా నేను ఏటి సరిదిద్దపడాలి, అయా నేను ఎక్కడ సరిదిద్దపడాలి, అయా నేను ఎక్కడ తప్పు వెళ్తున్నాను, షో మీ పూర్తి చేసేయండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ప్రతిరోజు చేసేదే కానీ మనస్ఫూర్తిగా చెయ్యమండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నామము పరిశుద్ధపరచును గాక. చదవండి. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రేయర్. అలవాటుపూర్వకంగా చేస్తున్నాం కానీ మనస్పూర్వకంగా చేయటం లేదండి. ఐఎమ్ టెలింగ్ యూ, ప్రే సిన్సియర్గా ప్రార్థన చేయండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఇది జరగటం లేదు కదా అని బాధపడొద్దు. తగిన సమయంలో కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కానీ దేవుడు ఆలస్యము చేయడు. కానీ ఆలస్యం అవుతుంది కదా అని మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆలస్యం అవుతుంది కదా అని దేవుడి నుంచి దూరం అవ్వద్దండి. మీ ప్రార్థన నమ్మకంగా చేయండి, మీ విశ్వాసంలో నమ్మకంగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు తప్పక మీ ప్రార్థనలకి సమాధానము ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. మాతో ఎంత సూటిగా వివరంగా అర్థమయ్యే భాషలో మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమే తండ్రి, మేము అనేకమైన విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం, పొందుకోవటం లేదని నిరుత్సాహ చెందుతున్నాం. మరొకసారి మాకు తెలియజేసినందుకు వందనాలు. తప్పు మాలోనే ఉంది తండ్రి. నిజమే, ఎంతో పేదగా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు ఎంతో విశ్వాసంగా ఉండేవాళ్ళం తండ్రి, ఎంతో ప్రార్థన చేసేవాళ్ళం తండ్రి, దేవుని కార్యాల పట్ల ఎంతో ధ్యాస కలిగి ఉండేవాళ్ళం తండ్రి. చాలా త్వరగా మమ్మల్ని దీవించారు. కానీ దీవించిన తర్వాత మేము ఇవాళ ఈ ఉన్న స్థితి నుంచి పైకి ఎదగలేకపోతున్నాం తండ్రి. ఎందుకంటే మేము అటువంటి విశ్వాసం కలిగి లేము, అటువంటి ప్రార్థనా జీవితం కలిగి లేము, అటువంటి భక్తి లేకుండా ఉన్నాము తండ్రి. బాగా దీవించిన తర్వాత లోకం మీద, లోకస్తుల మీద మేము మా నిరీక్షణ పెట్టుకుంటున్నాం తండ్రి. మా బుద్ధిహీనత బట్టి మమ్మల్ని క్షమించండి, మా అజ్ఞానాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మారు మనసు అనుభవం దయచేసి మీ తట్టు చూసి
ప్రార్థన చేసి ప్రతి దీవెన పొందుకునే కృప మాకు దయచేయండి తండ్రి. తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేస్తాం, మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఒక సాక్షిగా జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.